మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఈరోజు అయితే మనం కందుకూరు పట్టణంలో ఉన్నటువంటి కందుకూరు నుంచి గుడ్లూరు వెళ్ళే దారిలో ఈ ఎర్రవాగు దగ్గర ఇక్కడ హైవే బ్రిడ్జ్ అయితే పడుతూ ఉంది. ఇక్కడ కొంతమంది ధర్నా చేస్తూ ఉన్నారు. అసలు ధర్నా ఎందుకు చేస్తున్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. మాది కొండముడిసిపాలెం. నా పేరు పొడపాటి మహేష్ అండి. మాకు ఇక్కడ కందుకూరు నుంచి ప్రతిరోజు నిత్యం మా గ్రామం మీదుగా అనేక మంది కావలి, గుడ్లూరు, పెదపవని, నందలపూరు, కలవల్ల ఇటువంటి ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు నిత్యం ట్రాఫిక్తో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇటీవల మనకి ఈ హైవే నేషనల్ హైవే ఒకటి శాంక్షన్ అయిందండి. ఈ నేషనల్ హైవే వారు గతంలో మేము ఇక్కడికి అందరం వచ్చి వాళ్ళని అడగంగా, అధికారులు అడగంగా వాళ్ళు మాకు ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఎటువంటి నిర్మాణం లేకుండా ఇక్కడ వాళ్ళు కేవలం రోడ్డు నిర్మించుకొని వెళ్తుంటే మేము అడిగితే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. మేము దీని విషయాన్ని స్థానిక శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్లాము. అలాగే మన గౌరవ ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారు దీని మీద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపున్నారు. అవి వచ్చేంత వరకు కూడా ఆపకుండా ఈ కాంట్రాక్టర్లందరూ కూడా దీన్ని వెంటనే పూర్తి చేసి వెళ్లే విధంగా వాళ్ళు పనులు చేపట్టడం కూడా మా గ్రామస్తులందరినీ రెచ్చగొట్టుగా వాతావరణానికి తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దయచేసి మీ అందరికీ మేము చెప్తున్నాం, ఇక్కడికి సబ్ కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్ గారి ద్వారా మా గ్రామస్తులందరూ కానీ ఈ పైప్ చేసి ఈ రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులందరి భద్రత కోసం ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం మీద ఏదో ఒక హామీ ఇచ్చేంత వరకు మేము ఈ నిరసన చేపడుతూ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కాంట్రాక్టర్లు కూడా పైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ప్రతిపాదనలు పంపున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి దీని మీద ఏదో ఒక ప్రతిపాదన వచ్చేంత వరకు ఇక్కడ పనులు నిలుపుదల చేసి చేయాల్సిందిగా కూడా మేము హెచ్చరిస్తున్నాం. లేదని వాళ్ళు కనుక ఇక్కడ పనులు చేపడితే మా గ్రామస్తులు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడరని చెప్పి కూడా మా గ్రామస్తులందరి తరఫున తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మేము ఒకటే అడుగుతున్నాం, ఎవరి స్వార్థాల కోసం ఏమీ మేము ఇక్కడ చేయట్లేదు. ప్రజల ఇబ్బందులు రేపు పొద్దున ఇక్కడ వెళ్ళే మన పిల్లల భవిష్యత్తు ఎడిపోతుంది. ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడం వల్ల రేపు పొద్దున జరిగే ప్రమాదాలందరికీ కూడా ఎవరు కారకులు అవుతారని మీరందరూ ఒకసారి ఆలోచించుకొని మా అందరికీ న్యాయం చేయాలని చెప్పి మా కొండముడిసిపాలెం గ్రామస్తుల తరఫున మేమందరం కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. కొండముడిసిపాలెం, మాపాడు, మాసారం, గుడ్లూరు, గుళ్ళపాలెం, పెదపాను, చిన్నపాను, దప్పలంపాడు, దారకంపాడు, కలవల్ల, కావలి, తెట్టి మొత్తం ఈ రూట్కి వచ్చేవాళ్ళు. ఒక ఊరే కాదు, ఒక కొండముడిసిపాలెమే కాదు, ప్రతి ఒక్క ఊరు వస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. సైకిల్ వేసుకొని పోయేవాళ్ళు ఉంటారు, మరీ నిరుపేదలు నడిచిపోయే వాళ్ళు ఉంటారు. ఆ సైడ్ ఈ సైడ్ బళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోరు. ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి బాధ్యత ఎవరు? ఇది పైన వెయ్యాలని చెప్పారు కదా, బ్రిడ్జి కట్టకుండా వాళ్ళు వాళ్ళ పాటు వాళ్ళు చేసుకుంటా వెళ్తున్నారు. దానికి ఇప్పుడు పరిష్కారం చెయ్యండి, జనం వెళ్ళరు. ప్రతి ఒక్క ఊరోళ్ళు వస్తున్నారు. ఒక్క ఊరని కాదు, ఒక పల్లె అని కాదు, ఒక సమస్య కాదు, ప్రతి వాళ్ళకి సమస్య. ఇది ఒక్క సమస్యనే కాదు, ప్రతి వాళ్ళకి సమస్యగానే ఉంది. అది సంగతులు మామూలుగా ప్రతి వాళ్ళకి ఉండాలి. మాకు బ్రిడ్జి కట్టాలి. ఇక్కడ బ్రిడ్జి లేని ఇక్కడ పాటానికి లేదు. మొన్న వర్షం పడినాడు, కనీసం స్కూటీ వేసుకొని పోతుంటే మేమే పడిపోయాం జారి. కూటి ఆ సైడ్ ఈ సైడ్ బురదంతా జారి ఎర్రాగలేకపోయింది. ప్రతి బండి జారిపోతుంది. జాగ్రత్తగా పోయాము. కొన్ని బళ్ళు పడ్డాయి కూడా. మరి దానికంతా కారణం ఎవరు? దాని బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? ఎందుకు ఇలా చేయటం? వాళ్ళు ప్రభుత్వం అలా చేయకూడదు. మామూలుగా పైన కట్టించుకొని చేసుకోమని చెప్పారు. పనులు ఆపేసేయండి, ఇక్కడ పనులు చెయ్యొద్దు. ఇది కట్టేదాకా పనులు చెయ్యొద్దు. నా పేరు అయ్యన్న. ఈ యొక్క బ్రిడ్జి విషయము గత 2 నెలలుగా అందరిలో జనాల్లో నాంతా ఉంది. అయితే గతంలో ఈ హైవే శాంక్షన్ అయినప్పుడు ఈ బ్రిడ్జి పెట్టారో లేదో తర్వాత సంగతి. అది సమస్య కాదు. ఇక్కడ జీపీఆర్లో ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్డు ఇది కందుకూరు టు కావలి. ఒక కందుకూరే కాదు, ఈ మధ్య కావలి కందుకూరుకు మధ్యలో ఉన్నటువంటి ఎన్నో వందల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజానీకం మోటార్ సైకిల్ దగ్గర నుంచి కార్లు, జీబులు, అన్ని రకాలటువంటి వాహనాలు, అలాగే నడిచిపోయే వాళ్ళు ఎంతో కోకొల్లలుగా ఉన్నారు. వేల మంది ఉన్నారు. పైగా కందుకూరుకి దగ్గరగా ఈ కొండముడిసిపాలెం మధ్యలో ఈ కాలినడక నడిచేవాళ్ళు దాదాపుగా వేల సంఖ్యలో ఉన్నారు. అలాంటి ఈ రహదారి పైన ఈ బ్రిడ్జి నిర్మాణం చేసేటప్పుడు కానీ, దానికి ఒక ప్లాన్ వేసేటప్పుడు కానీ ఈ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కూడా ఇక్కడ బ్రిడ్జి కట్టాలనేటువంటి ఆలోచన లేకపోవడం అనేది చాలా విస్మరించదగ్గటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జి ఉంటేనే ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది, ప్రజల ప్రాణాలు నిలుస్తాయి. లేదంటే ఇక్కడ
ప్రతిదినము కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి. అమాయకులు పిల్లలు ఎక్కువగా మన విద్యార్థినులు ఇక్కడి నుంచి మోపాడు నుంచి కందుకూరికి నడిచిపోయి సైకిల్ మీద పోయేటువంటి అవస్థలు ఉన్నాయి. అలాంటి టైంలో ఏ బిడ్డకి ఏం జరుగుద్దో, ఏ మనిషికి ఎలాంటి ప్రమాదం జరుగుద్దో తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. అలాగే అందరూ గ్రామస్తులు కూడా భయపడుతూ ఉన్నారు. ఈ ప్రజలకి పూర్తి సౌకర్యంగా పూర్తి ప్రాణ భద్రత ఉండే విధంగా ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే ఈ కందుకూరికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా ఎంతో మంచిగా ఉంటుంది. కాబట్టి అధికారులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చారు, మరలా సాయంత్రం దాకా ఉండి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. కనుక కలెక్టర్ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రదేశానికి వచ్చేసి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి ప్రజలని మేలు కోరి ఈ బ్రిడ్జి కట్టించాల్సిందిగా మేము ఈ సభాముఖంగా ఈ ప్రజల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. కాకుమాని మాధవరావు, రాళ్లపాడు ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడి. మాకు ఈ రోడ్డు పెద్దపోయిన దాకా పోద్ది, ఇటు పెద్దపోయిన దాకా పోద్ది, ఇటు కావిలి పోతాయి. ఈ రోడ్డు అంతా ట్రాఫిక్ ఎప్పుడు ఉంటుంది. 10 నిమిషాలకి 2-3 బళ్ళు పైన వస్తుంటాయి, ప్రతి 10 నిమిషాలకి. అయితే మేము ప్రతినిత్యం కూడా ఈ వాకింగ్ చేసేప్పుడు మేము చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. ఇప్పుడే ఎట్లుంటే రేపు ఈ అండర్ పాస్ లేకపోతే చాలా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఈ అండర్ పాస్కి ప్రతిపాదనలు పంపించి ఈ పనులు ఆపేసి ఇక్కడ ఈ ప్రతిపాదనలు పంపించి ఇది అయిపోయిన దాకా వీళ్ళందరూ ధర్నాలు చేస్తామన్నారు. అవసరమైతే ఈ కింద గ్రామాలన్నీ కూడా వచ్చి కలిసి వచ్చి ఇక్కడ ధర్నాకి పూనుకుంటామని చెప్పి మా రాళ్లపాడు రైతాంగం తరఫున నేను చెప్తున్నాను. వెంటనే సబ్ కలెక్టర్ గారు వచ్చి హామీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు సురేష్, సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి. మేము గత వారం కిందట మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం లేదు, మామూలుగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు, కోడల నిర్మాణం చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో మేము గత వారం కిందట పరిశీలించి పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఇక్కడ ఇది ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డు కాబట్టి కందుకూరు నుండి నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, కావలి వెళ్ళే బస్సులన్నీ, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా నిత్యం కందుకూరు వచ్చిపోతూ ఉంటారు కాబట్టి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెంటనే బ్రిడ్జి నిర్మించాలి. తద్వారా ప్రమాదాలు జరగకుండా ప్రజల మాన ప్రాణాలు కాపాడే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విన్నారు కదా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి వారి మాటలు. ఇక్కడ సబ్ కలెక్టర్లు కానీ అధికారులు కానీ ఎవరొకరు వచ్చి ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చేంతవరకు ఈ ధర్నాన్ని కొనసాగిస్తామని చెబుతూ ఉన్నారు. ఇంకెందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో మీ తిరుపతిరావు.